ఒక ఇంటిని మార్చడం అంటే సామాను ఒక చోట నుంచి ఇంకో చోటికి తీసుకెళ్లడం మాత్రమే కాదు, మనసుని కూడా మళ్ళీ కొత్తగా సర్దుకోవడమే. ఉదయం నుంచి ఒక్క నిమిషం కూడా ఆగకుండా సామానంతా సర్దాం. బులెరోలో ఒక్కొక్కటి ఎక్కించాం. కానీ అసలు కష్టం అక్కడి నుంచి మొదలైంది. సొంత ఇల్లు లేకపోతే ఒక మధ్యతరగతి కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడుతుందో రూమ్ కోసం తిరిగే వాళ్ళకే తెలుస్తుంది. ఒక ఇల్లు నచ్చదు, ఇంకో ఇంటికి రెంట్ ఎక్కువ, మరొక చోట పిల్లలకు సౌకర్యం ఉండదు. ఇలా ఆశలు నిరాశల మధ్య రోజంతా తిరిగాం. అప్పటికే 2 చిన్న ట్విన్స్ ని చూసుకోవాలి, ఆకలిగా ఉంది, ఒళ్ళు మొత్తం అలసిపోయింది. ఎంత ధైర్యంగా ఉండాలనుకున్నా ఒక దశలో పూర్తిగా డిసప్పాయింట్ అయ్యాను. కానీ చివరికి ఏం జరిగింది, మా ఊరి నుండి రెంట్ హౌస్ కోసం తిరిగిన రోజు ఈ వీడియోలో మీతో పంచుకుంటాను. ఆ రోజు మాత్రం నేను అందరికంటే ముందే లేచాను. ఎందుకంటే ఆ రోజు మా జీవితంలో ఇంకో కొత్త చాప్టర్ మొదలవ్వబోతుంది. అమ్మ వాళ్ళ ఇంటిని వదిలి రెంట్ హౌస్ కి వెళ్లిపోవాలి. నేను లేవగానే ఎప్పటిలాగే మా చిన్ని బుడ్డోడే ముందుగా లేచాడు. మా చిన్ని బంగారం మాత్రం ఇంకా ఉయ్యాలలో హాయిగా పడుతుంది. ఒక్కసారి రూమ్ అంతా చూశాను. ఎక్కడ చూసినా బ్యాగులు, బట్టలు, చిందర వందరగా సామాన్లు. ఆ రూమ్ ని చూస్తుంటే మనసు కూడా అలాగే చిందర వందరగా అనిపించింది. ఈ రోజు నేను అమ్మ వాళ్ళ ఇంటిని వదిలి వెళ్లిపోతున్నాను. ఈ ఒక్క ఆలోచనే ఉదయం లేచిన దగ్గర నుంచి మనసంతా బరువుగా చేసింది. ఎంత ధైర్యంగా ఉండాలనుకున్నా లోపల మాత్రం చాలా బాధగా అనిపించింది. అయినా కూర్చుంటే పనులు అవ్వవు కదా, అందుకే ఆ బాధని మనసులోనే పెట్టుకొని ఒక్కో సామాన్లు సర్దడం మొదలు పెట్టాను. అటు మా నాన్న, మా తమ్ముడు ఇద్దరు ముందు ఏవి ఎక్కిద్దాం, బులెరోలో అన్ని పడతాయా, పెద్ద మంచం ఎలా తీసుకెళ్దాం అంటూ ప్లాన్ వేసుకుంటున్నారు. ఈ 3 నెలలు నేను నా పిల్లల గురించి అస్సలు టెన్షన్ పడలేదు. ఎందుకంటే అమ్మా నాన్న ఉన్నారు, నానమ్మ ఉంది, ఇంట్లో అందరు ఉన్నారు. నా 2 ట్విన్స్ ని అయితే నిజంగానే కంటికి రెప్పలా చూసుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళని నేనే ఎలా చూసుకుంటాను, 3 పిల్లల్ని ఒక్కదాన్నే ఎలా హ్యాండిల్ చేస్తాను అనే భయం మాత్రం లోపల చాలా ఎక్కువగా ఉంది. ఇదంతా ఆలోచిస్తూ సామాన్లు సర్దుతుంటే మా హస్బెండ్ మాత్రం కిచెన్ లో అందరికి టిఫిన్ రెడీ చేస్తున్నారు. నేను మాత్రం ఇలా కూర్చుని బాధపడితే ఏం మారదు, పని మొదలు పెడితేనే త్వరగా అయిపోతుంది అనుకొని మళ్ళీ బట్టలు సర్దడం మొదలు పెట్టాను. కానీ నిజం చెప్పాలంటే నేను చేతులతో సామాన్లు సర్దుతున్నా, మనసు మాత్రం ఇంకొన్ని గంటల్లో నేను ఈ ఇంట్లో ఉండను అనే ఆలోచన దగ్గరే ఆగిపోయింది. తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చి నాతో కలిసి సామాన్లు సర్దడం మొదలు పెట్టారు. నిజంగా చెప్పాలంటే ఇల్లు షిఫ్ట్ చేయడం అనేది ఒక్కళ్ళ వల్ల అయ్యే పని కాదు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి సహాయం ఉండాలి. ఇంతలో మా 3 పిల్లల గోళ్లు చూశాను. వారం రోజుల క్రితమే కట్ చేశాను, మళ్ళీ అప్పుడే ఎంత పెరిగిపోయాయో. ముఖ్యంగా మా 2 చిన్న బుడ్డోళ్ళు చేతులు ముఖానికి తగిలించుకొని గీరేసుకుంటున్నారు. ఇంకా అందుకే ముందు ఈ పని అయిపోవాలి అనుకొని వాళ్ళ గోళ్లు కట్ చేయడం అయితే మొదలు పెట్టాను. చిన్న పిల్లల గోళ్లు కట్ చేయడం అంటే ఎంత కష్టమో పిల్లలున్న వాళ్ళకే తెలుస్తుంది. ఒక్క నిమిషం కూడా ఊరుకోరు, చేతులు లాగేస్తారు, ఏడుస్తారు. చివరికి చాలా సేపు కష్టపడి కట్ చేశాను. అది అయిపోయాక మాత్రం అబ్బా, సగం టెన్షన్ తగ్గిపోయినట్టే అనిపించింది. మా చిన్ని బుడ్డోడైతే ఎంతో కొంత కోఆపరేట్ చేశాడు, కానీ మా చిన్ని బుడ్డదైతే అస్సలు కోఆపరేట్ చేయలేదు, బాగా సతాయించింది. అయినా మనం వదిలిపెడతామా? ఇంతలో మా 2 తమ్ముళ్ళు మంచం ఓపెన్ చేయడం మొదలు పెట్టారు. ఒకడు మా చిన్న తమ్ముడు, ఇంకొకడు మా పెద్ద డాడీ కొడుకు విశాల్. నిజానికి ఆ మంచం ఓపెన్ చేయాలంటే 3 4 కావాలి. కానీ వీళ్ళిద్దరే ఎంత కష్టపడి ఓపెన్ చేశారో చూస్తుంటే వాళ్ళ మీద గర్వంగా అనిపించింది. నేను అటు మా పెద్దోడికి అన్నం తినిపించాను, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక పనుల్లో పడిపోతాం, వాడికి ఆకలిస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది కదా. ఇంతలో మా తమ్ముడు బులెరో కూడా మాట్లాడి తీసుకొచ్చాడు. నిజం చెప్పాలంటే ఆ రోజు మా హస్బెండ్ కంటే ఎక్కువ కష్టపడింది మా 2 తమ్ముళ్లే. అంత పెద్ద పెద్ద మంచాలు, బాక్సులు, బ్యాగులు ఏది వచ్చినా ఎత్తేశారు. ఆ మంచాలు ఎంత బరువుగా ఉంటాయంటే కొత్తగా కొన్నప్పుడు 6 వచ్చి ఇంట్లో పెట్టి వెళ్లారు. అలాంటి మంచాలను వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఎత్తేస్తుంటే చూస్తూ ఉండిపోయాను. మా పిన్ని కూడా వచ్చి తనకు చేతనైనంత సహాయం చేసింది. ఇక్కడ నేను ఒక విషయం తప్పకుండా చెప్పాలి. మా తమ్ముడంటే నాకు చాలా ధైర్యం. వాడు నాకంటే వయసులో చాలా చిన్నోడు, కానీ చాలా సార్లు అన్నయ్యలా నా వెంట నిలబడతాడు. నాకు మనసు బాగాలేకపోయినా, ఏదైనా బాధ ఉన్నా వాడితో 5 నిమిషాలు మాట్లాడితే చాలు, మనసులో ఉన్న బరువు సగం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. నన్ను అంత బాగా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. కానీ మా తమ్ముడు మాత్రం నేను చెప్పకపోయినా నా మొహం చూసి ఏమైందక్క అని అడుగుతాడు. ఆ ఒక్క మాట చాలా ధైర్యం ఇస్తుంది.
లాస్ట్ 10 years లో మేము హైదరాబాద్ లో ఎన్ని రెంట్ హౌస్లు మారామో మాకి కూడా గుర్తులేదు. కానీ ప్రతి షిఫ్టింగ్ లో ముందుకొచ్చి నిలబడేది మాత్రం మా తమ్ముడే. నాకు అన్నయ్య లేడనే బాధ కంటే అన్నయ్య కంటే ఎక్కువగా చూసుకునే తమ్ముడు ఉన్నాడనే ఆనందమే ఎక్కువ. వాడికి జీవితంలో కష్టాలు లేకపోలేదు, చాలా ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా వాటిని బయట పెట్టి బాధపడడం నేను చూడలేదు. చేతిలో పని ఉంటే పని చేస్తాడు, లేకపోతే నవ్వుతూ అందరిని నవ్విస్తాడు. ఇంత కష్టమైన పనిలో కూడా ఎలా డాన్స్ చేస్తూ పని చేస్తున్నాడో. వాడి నవ్వు చూస్తే మన టెన్షన్ కూడా కొంచెం తగ్గిపోతుంది. కానీ ఆ రోజు ఒక విషయం మాత్రం నా మనసుని చాలా గుచ్చింది. సొంత ఇల్లు లేని మధ్యతరగతి వాళ్ళ జీవితం ఇలాగే ఉంటుంది. ఒక ఇంట్లో కాస్త అలవాటు పడే లోపే ఇల్లు ఖాళీ చేయండి అనే మాట వినాల్సి వస్తుంది. మళ్ళీ కొత్త ఇల్లు వెతకాలి, అడ్వాన్స్ ఇవ్వాలి, షిఫ్టింగ్ ఖర్చులు, వాహనం ఖర్చు, రోజంతా శ్రమ. చివరికి మళ్ళీ మొదటి నుంచి జీవితాన్ని సర్దుకోవాలి. ఎప్పుడైనా ఒక మూలాన కూర్చొని మనకి కూడా ఎప్పుడైనా ఒక సొంత ఇల్లు ఉంటుందా అని ఆలోచించని మధ్యతరగతి కుటుంబం ఉండదు అనుకుంటా. మనం కడుతున్నది గోడలు కాదు, మన పిల్లలకు ఒక భద్రత. ఎంత కష్టమైనా ఒక రోజు ఇది మా ఇల్లు అని చెప్పుకునే రోజు వస్తుందనే ఆశతోనే ఇలాంటి కష్టాలన్నీ భరిస్తూ ముందుకు వెళ్తుంటాం. మొత్తానికి బులెరో మాత్రం ముందే బయలుదేరిపోయింది. ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని సామాన్లు ఉన్నాయి కదా, అదంతా తీసుకురావాలి. ముందు రోజు అక్కడికి వెళ్లి సామాన్లు మొత్తం సర్ది పెట్టాం కాబట్టి ఇప్పుడు ఎక్కించడం మాత్రమే మిగిలింది. అక్కడ ఎక్కించడానికి ఎవరు లేకపోవడంతో మా హస్బెండ్ కూడా బులెరోతో పాటు వెళ్లిపోయారు. మా పెద్దోడైతే నేను కూడా వస్తా అంటూ ఏడవడం మొదలు పెట్టాడు. ఎలాగో బుజ్జగించి ఆపేశాం. నేను మాత్రం ఒక గంట సేపు మా నాన్నమ్మ, బాబాయ్, పిన్ని వాళ్ళతోనే ఉన్నాను. మాట్లాడుతున్నాను, నవ్వుతున్నాను. కానీ మనసు మాత్రం అస్సలు నవ్వడం లేదు. ఒకటే ఆలోచన, ఇంకొద్దిసేపట్లో ఇంటి నుంచి వెళ్లిపోతాను. 3 నెలలుగా నా పిల్లల్ని నాకంటే ఎక్కువగా చూసుకున్న వాళ్ళని వదిలి వెళ్తున్నాను. ఇక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అమ్మ ఉంది, నాన్న ఉన్నారు అనే ధైర్యం ఉండేది. కానీ ఇక నుంచి 3 పిల్లలు, వాళ్ళ బాధ్యత, ఇంటి బాధ్యత అన్నీ నావే. ఆ ఆలోచనే చాలా భయపెట్టింది. మేము ఆటోలో వెళ్లాలని ముందే నిర్ణయించుకున్నాం. రోజంతా ఎంతో ధైర్యంగా ఉన్న నేను ఆటో ఎక్కే టైంకి మాత్రం ఆపుకోలేకపోయాను. కన్నీళ్లు ఒక్కసారిగా వచ్చేసాయి. ఎంత ఆపుకున్నా ఆగలేదు. ఇంకా నానమ్మకి బాయ్ చెప్పి ఏడ్చేశాను. మా నానమ్మ అయితే ఉదయం నుంచి ఏడుస్తుందట. నాకు చూపించలేదు, కానీ తర్వాత తెలిసింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మలా నన్ను చూసుకుంది. అందుకే ఆమె కూడా నన్ను పంపించడం చాలా కష్టంగా అనిపించింది. ఇంకా వాళ్ళందరి ఆశీర్వాదం తీసుకొని బరువైన మనసుతో ఆటో ఎక్కేశాను. ఆటో ముందుకు వెళ్తుంది కానీ నా మనసు మాత్రం వెనక్కి చూస్తుంది. ఇంకా అప్పుడు మా హస్బెండ్ ఫోన్ నుంచి అయితే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆయన చెప్పిన ఒక్క మాట విన్నాక నాకు ఒక్కసారిగా ఏం అర్థం కాలేదు. మనం 2 BHK అనుకున్న ఇల్లు అసలు 1 BHK మాత్రమే. ఒక్క నిమిషం అక్కడే షాక్ అయిపోయాను. తర్వాత అసలు విషయం తెలిసింది. మనం ఇల్లు చూడడానికి వచ్చినప్పుడు ఒక రూమ్ కి లాక్ వేసి ఉంది. అప్పుడు అందులో మా సామాన్లు ఉంది అని చెప్పారట వాళ్ళు. కానీ ఆ రూమ్ మనకు ఇవ్వరు, అది వాళ్ళ స్టోర్ రూమ్ అని ఎవ్వరు క్లియర్ గా చెప్పలేదు. మేము 2 BHK అనుకొని ఆ లెక్కతోటే సామాన్లన్నీ సర్దేసుకొని వెళ్ళిపోయాం. అంతేకాదు రూమ్ మొత్తం క్లీన్ చేయించాను అని కూడా చెప్పారట. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది రూమ్ అస్సలు క్లీన్ కూడా లేదు. ఆ ఒక్క నిమిషంలో ఏం చేయాలో ఎవరికి అర్థం కాలేదు. ఇంకో రూమ్ కోసం కూడా చాలా చోట్ల తిరిగాం. కానీ ఆ టైంలో వెంటనే ఇల్లు దొరకడం అంత ఈజీ కాదు. అప్పటికే ఆకాశం కూడా మా పరిస్థితిని చూసి ఏడుస్తున్నట్టుగా వర్షం మొదలైంది. బులెరోలో ఉన్న సామాన్ల మీదికి వర్షం పడుతుంది. అక్కడ పిల్లలు ఏడుస్తున్నారు. నాకు ఉదయం తిన్న తర్వాత మళ్ళీ ఏం తినలేదు. ఆకలితో అలసటతో కళ్ళే తిరిగినట్టు అనిపించింది. ట్విన్స్ కి పాలు ఇవ్వాలన్నా ప్రశాంతంగా కూర్చునే చోటు కూడా లేదు. ఒకవైపు వర్షం, మరోవైపు సామాన్లు, ఇంకోవైపు పిల్లల ఏడుపు అన్ని ఒకేసారి జరిగేసరికి నేను పూర్తిగా విరిగిపోయాను. ఆ క్షణంలో ఎవరి మీద కోపమో కూడా తెలియలేదు. పరిస్థితి మీదనా, నా అదృష్టం మీదనా, లేక ఆ రోజు మీదనా అర్థం కాలేదు. కోపం, బాధ, నిరాశ అన్ని కలిసిపోయి కొత్తగా కొన్న నా ఫోన్ కూడా నేనే కోపంలో పలగొట్టేశాను. తర్వాత ఆలోచిస్తే అది తప్పే. కానీ ఆ టైంలో నా మనసు ఆలోచించే స్థితిలో లేదు. ఆ టైంలో నిజంగా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవైపు పిల్లలు ఏడుస్తున్నారు, మరోవైపు సామానంతా బయటే ఉంది. రూమ్ లో అడుగు పెడితే దుమ్ము. అసలు ఇక్కడ ఎలా ఉండాలి అనిపించింది. అమ్మ మాత్రం ముందు నువ్వు పిల్లల్ని చూసుకో, ఇక్కడ పని మేము చూసుకుంటామని చెప్పి వెంటనే రూమ్ క్లీన్ చేయడం మొదలు పెట్టింది. అప్పుడు ఒక్కసారి అనిపించింది
ఎంత పెద్దవాళ్ళమైనా అమ్మ ఉన్నంత వరకు మనం పిల్లలమే. ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మ ఉంది అనే ధైర్యం వేరే ఉంటుంది. ఇంకా నేను మాత్రం ఇద్దరు ట్విన్స్ ని తీసుకొని ఒక మూలాన కూర్చున్నాను. వాళ్ళకి పాలు ఇచ్చాను. వాళ్ళు నెమ్మదిగా నిద్రపోతుంటే నా మనసు మాత్రం ఇంకా ప్రశాంతంగా లేదు. అప్పుడే ఒక్కసారి రూమ్ మొత్తం చూశాను. ఒకే ఒక బెడ్రూమ్, చుట్టూ సామాన్లు. ఎక్కడి నుంచి సరదాలో కూడా అర్థం కాలేదు. అప్పుడు ఒక్క మాట మాత్రమే అనిపించింది, ఇదేనా మన కొత్త ఇల్లు? కానీ ఏడ్చినా బాధపడినా జరిగింది మారదు కదా. అందుకే ఒక్కొక్క సామాన్లు తీసి మళ్ళీ మొదటి నుంచి సర్దుకోవడం మొదలు పెట్టాం. జీవితం కూడా అంతే అనుకుంటా. ఎప్పుడైనా ఒక్కసారిగా తలకిందులైపోతుంది. మళ్ళీ మనమే ధైర్యం తెచ్చుకుని మొదటి నుంచి మొదలు పెట్టాలి. ఆ రోజు ఒక్క విషయం మాత్రం నాకు బాగా అర్థమైంది. సొంత ఇల్లు లేని ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ బాధ వాళ్ళకి మాత్రమే పూర్తిగా తెలుస్తుంది. ఒక ఇల్లు దొరికితే అడ్వాన్స్, రెంట్, షిఫ్టింగ్ ఖర్చు, కరెంట్, వాటర్ ఒక్కొక్కటి లెక్కేసుకుంటూ బతకాలి. కొంచెం అలవాటు పడే లోపే ఇల్లు ఖాళీ చేయండి అనే మాట వినాల్సి వస్తుంది. మళ్ళీ అదే సామాన్లు, మళ్ళీ అదే ప్యాకింగ్, మళ్ళీ అదే కొత్త ప్రారంభం. చాలా మంది బయట నుంచి చూస్తే ఇల్లు మారారు అంతే కదా అనుకుంటారు. కానీ ఆ ఇల్లు మార్చే రోజు వెనకాల ఎన్ని కన్నీళ్లు, ఎంత అలసట, ఎంత మానసిక ఒత్తిడి ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ కష్టాలన్నీ ఒక రోజు ముగుస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఒక రోజు మా పిల్లలు కూడా ఇది మా సొంత ఇల్లు అని గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందని నమ్ముతున్నాను. ఆ రోజు కోసం ఈ రోజు కష్టపడుతున్నాం, ఈ రోజు అలసిపోతున్నాం, ఈ రోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నాం. కానీ ఆశ మాత్రం వదులుకోవడం లేదు. ఇదే మా కొత్త ప్రయాణానికి మొదటి రోజు. మా జర్నీని ఇంతసేపు చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని ఉంటే కింద కామెంట్ లో మీ అనుభవాన్ని తప్పకుండా చెప్పండి. ఈ రోజు జరిగిన ప్రతి సంఘటన నాకు ఒక విషయం నేర్పింది. సొంత ఇల్లు లేకపోవడం తప్పు కాదు, కానీ సొంత ఇల్లు ఉండాలనే కలను వదిలేయడం మాత్రం తప్పు. ఈ రోజు మేము కూడా ఒక రెంటింట్లోనే ఉన్నాం. ఎప్పుడు ఖాళీ చేయమంటారో తెలియని ఇల్లు, మన ఇష్టానికి గోడకి ఒక మేకు కూడా కొట్టలేని ఇల్లు. ప్రతి ఏడాది అడ్వాన్స్, రెంట్, షిఫ్టింగ్ అంటూ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన జీవితం. ఇది ఒక్క మా బాధ కాదు, మనలాంటి వేలాది మధ్యతరగతి కుటుంబాల కథ. కానీ ఒక విషయం మాత్రం గుర్తించుకోండి, ఈ రోజు మనం రెంటింట్లో ఉన్నామంటే రేపు కూడా అలాగే ఉండిపోతామని కాదు. ప్రతి ఈఎంఐ కట్టిన వాళ్ళు కూడా ఒకప్పుడు రెంటింట్లోనే ఉండేవాళ్ళే. ప్రతి సొంత ఇంటి వెనుక ఎన్నో ఏళ్ల కష్టం, త్యాగం, కన్నీళ్లు ఉంటాయి. కాబట్టి మన ప్రయాణాన్ని ఇంకొకరి గమ్యంతో పోల్చుకోవద్దు. మనం నెమ్మదిగా వెళ్తున్నా పర్వాలేదు, కానీ ఆగిపోవద్దు. ఒక రోజు మన పిల్లలు కూడా గర్వంగా ఇది మా సొంత ఇల్లు అని చెప్పే రోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు కోసం ఈ రోజు కష్టపడదాం, ఈ రోజు ఓపిక పడదాం. ఆశ మాత్రం ఎప్పుడు వదులుకోవద్దు. ఎందుకంటే ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఒక అడ్రస్ ఉంటుంది, కానీ ప్రతి మనసులో ఒక కళ ఉంటుంది. ఆ కళ పేరే సొంత ఇల్లు.